ప్రజలు నమ్మాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరే, ప్రజలకు నేను డిస్కస్ అదే చేద్దాం సార్, చెప్తున్నాను. డిస్కస్ చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. నేను మాలకొండ గారి వాయిస్ తీసుకుంటాను ఒకసారి. మాలకొండ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏం చెప్తారు సార్? అంటే ఒక పెద్ద పక్కా ప్లాన్తోనే అక్కడికి వైసీపీ నేతలు వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది కదా. ముందస్తు అనుమతులు లేకపోయినా వినకుండా వెళ్ళి ఆడ ఉద్రిక్తతలకు దారి తీసే రకంగా అలజడులు సృష్టించారు కదా. పైగా అందులో రౌడీ షీటర్ ఉన్నారు. వీరంతా వెళ్ళొద్దని చెప్పినా కూడా అనుమతులు లేవని చెప్పినా వెళ్ళారు కదా సార్. తర్వాత తిరిగి దాడులు జరిగిన తర్వాత ఇప్పటివరకు బసవయ్య గారు చెప్పారు, వారే దాడులు చేసి తిరిగి మా మీద దాడులు చేశాను అంటున్నారు. అవునండి, అవును. ఇవాళ ఏబిఎన్ డిబేట్లో ఉన్నటువంటి బసవయ్య గారు, ఇంకొక పెద్దలు కూడా ఉన్నారు, వారి పేరు వినలేదు, విజయ్ కిరణ్ గారు. చెప్పండి. మన ఏబిఎన్ యాజమాన్యం వారికి, డిబేట్ తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు బసవయ్య గారు జరిగినటువంటి పరిస్థితి చాలా చక్కగా వివరించారు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజధాని అభివృద్ధే కాదు, సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిని వేగవంతంగా అభివృద్ధి చేసే విధంగా, ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వారి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమం అభివృద్ధి వైపు, మరొక విషయం చెప్పాలంటే పెద్ద ఎత్తున భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేయడం కోసం ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రావాల్సినటువంటి ఏదైతే ఒప్పందం ప్రకారం రావాల్సినటువంటి అన్ని కూడా వారికి ఇస్తూ, వారిని కూడా అభివృద్ధిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు కోఆర్డినేషన్ చాలా బాగుంది. అభివృద్ధి ఫలాలు కూడా వేగవంతంగా కనపడుతున్నాయి. సంక్షేమం ప్రజల యొక్క గుమ్మం దగ్గరికి చేరుతుంది. వారి యొక్క కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా ఉండటమే కాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గర పట్టు కోల్పోతున్నాం, ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఏదో విధంగా ఒక అలజడి చేయాలని చెప్పి ఓడిపోయిన దగ్గర నుంచి కూడా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతంలో నిజంగా వారు అమరావతికి సహకరించాలి అంటే, అమరావతిలో లోపాలు చూపించాలి అంటే తప్పనిసరిగా ప్రతిపక్ష నాయకుడిగా వారి పార్టీ కానీ వారు కానీ ప్రభుత్వాన్ని చూసి చేయొచ్చు. అయితే ఏ విధంగా చేయాలి? వారు అసెంబ్లీకి రారు, రాజధాని అంటే ఇష్టం లేదు, వారు 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఒక గందరగోళంలోకి తీసుకెళ్లినటువంటి వారి ప్రభుత్వం. ఆ విధంగా ఈ రోజు అక్కడేదో కొంతమంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి, అంటే 5 సంవత్సరాల పాటు ఉద్యమం జరుగుతుంటే పలకరించడానికి, పరామర్శించడానికి, ఏమైందో తెలుసుకోవడానికి ఆ సిఆర్డిఏ ప్రాంతంలో ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కానీ, కనీసం అటువైపు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నాయకుడు ఇవాళ ఒక్కసారిగా ప్రేమ పెరిగిపోయి అక్కడేదో కొంతమంది వైసీపీ నాయకులు రాజకీయం చేద్దామనే ఆలోచనతోటి అభివృద్ధి చెందుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే, అక్కడికి వచ్చేదో వీళ్ళు మేము ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అది ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క ప్రజలని, అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందనే విషయం చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వారిని పంపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి యొక్క చరిత్ర చూస్తున్నాం మనం. అవినాష్ గారు, వారు గతంలో విజయవాడలో వారి నాన్నగారు, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఇవాళ ఎందుకు ఇతను ఇలా తయారవుతున్నాడు అనేది విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏ రోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. పేర్ని నాని గారు, వీళ్ళు వైసీపీ పార్టీలో ఒక విధంగా ఎక్కడికైనా వెళ్ళి అల్లరి చేయాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటటువంటి బ్యాచ్ లో వీళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. పోలీసులు కూడా చెప్తున్నారు, గతంలో టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పి.
అంటే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వారు, గొడవలకు సిద్ధమైనటువంటి వారు, నోరు అదుపులో పెట్టుకొని బూతులు తిట్టేటటువంటి వారు ఇవాళ రాజకీయాల్లో ఉండడం అనేది చాలా సరే బాధాకరమైన విషయం. సార్ మాల్కొండ గారు, ఒకటి ఇక్కడ అనుమతులు లేవని చెప్పినప్పటికీ కావాలనే అలజడి సృష్టించేందుకు అక్కడికి వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి